సంక్రాంతి పండుగ అనేది తెలుగు సినిమాలకు పర్ఫెక్ట్ టైమింగ్ లాంటిది. ఈ సీజన్లో విడుదలైన కంటెంట్ సినిమాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను అయితే సృష్టించింది. విజయనగరం ప్రాంతంలో తొలి వారంలో ఈ సినిమా భారీ వసూళ్లతో టాప్లో అయితే నిలిచింది. పండుగ సీజన్ను పర్ఫెక్ట్ గా వినియోగించుకుని వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ మరోసారి తమ సత్తానైతే చాటుకుంది. తొలివారంలో సంక్రాంతికి వస్తున్నాం విజయనగరంలో 2,21,36,978 రూపాయలైతే వసూలు సాధించి ఈ ప్రాంతంలో నెంబర్ 1 స్థానంలో అయితే నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుంచి మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రోత్సాహంతో ఈ సినిమాకు తిరుగులేదని చెప్పాలి. ఇక గతంలో విజయనగరం బాక్సాఫీసును సాధించిన రాజమౌళి త్రిబుల్ ఆర్ ఇప్పుడు 2వ స్థానంలో అయితే నిలిచింది. ఈ చిత్రానికి మొత్తం 2,17,52,122 రూపాయలైతే వసూలు వచ్చాయి. అలాగే ఇటీవల విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఇది టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం నెంబర్ 1 స్పాట్ నైతే దక్కించుకుంది. మంచి వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా సినిమా స్థాయిలో భారీ హిట్ గా నిలిచిన ప్రభాస్ కల్కి 2898 AD, అలాగే బాలీవుడ్ సౌత్ మార్కెట్లలో భారీగా వసూలు సాధించిన బాహుబలి 2 చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నా కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్ని రికార్డులను బ్రేక్ చేసేసింది. మరోవైపు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ విజయనగరం ప్రాంతంలో 1,02,37,696 వసూలు సాధించి ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా కూడా సంక్రాంతి సీజన్ను మొదట్లో బాగానే ఉపయోగించుకుంది. ఇక టాక్ నెగిటివ్ గా ఉండటంతో పెద్దగా మార్కెట్ అయితే రాలేదు. విజయనగరం టాప్ 10 వసూళ్ల జాబితా ఫస్ట్ వన్ సంక్రాంతికి వస్తున్నాం 2,21,36,978 రూపాయలు. రెండవది త్రిబుల్ ఆర్ 2,17,52,122 రూపాయలు. మూడవ స్థానంలో పుష్ప 2 1,86,60,629. నాలుగవ స్థానంలో కల్కి 2898 AD 1,75,14,088 రూపాయలు. ఐదవ స్థానంలో బాహుబలి 2 1,60,48,685 రూపాయలు. ఆరవ స్థానంలో దేవర 1,39,39,413 రూపాయలు. ఏడవ స్థానంలో అలా వైకుంఠపురంలో 1,20,96,296 రూపాయలు. ఎనిమిదవ స్థానంలో సలార్ 1,20,45,793 రూపాయలు. తొమ్మిదవ స్థానంలో వకీల్ సాబ్ 1,13,84,979. 10వ స్థానంలో గేమ్ చేంజర్ 1,02,37,696.